హాయ్ అండి. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? సో ఈరోజటి వీడియో ఏంటి అంటే ఓల్డ్ నైటీని యూజ్ చేసి 3 లేయర్డ్ ఫ్రాక్‌ని అయితే స్టిచ్ చేయబోతున్నాననమాట. ముందుగా నా వాయిస్‌ని అయితే ఇగ్నోర్ చేయండి. కొంచెం కోల్డ్ ఉందనమాట. అందుకని వాయిస్ ఇట్లా వస్తుంది. సో ఈ నైటీస్ ఎందుకు చూపిస్తున్నాను అంటే లాస్ట్ టైం గ్రీన్ నైటీ చూపించినప్పుడు అది పాతది కాదు కొత్తది అనేసి చాలామంది కామెంట్స్ చేస్తున్నారనమాట. అందుకని ఈ నైటీస్ కూడా మీకు చూపిస్తున్నాను. సేమ్ ప్రింట్ తోటి నాకు 4 నైటీస్ ఉన్నాయన్నమాట. దేనికి కూడా నేను ఆ ట్యాగ్ అనేది తీయలేదు. మీకు క్లియర్‌గా కనిపిస్తుంది కదా! ఇవి నేను ఎక్కువ యూజ్ చేయలేదనమాట. డెలివరీ తర్వాత 2-3 టైమ్సే యూజ్ చేసిన. క్వాలిటీ బాలేదు, స్టిచ్చింగ్ బాలేదు కాబట్టి దాన్ని రీయూస్ అయితే చేస్తున్నాననమాట. ఫస్ట్ అయితే ఇక్కడ లేయర్స్ కట్ చేసుకుంటున్నాను. ఎందుకంటే నైటీ కింది భాగం కాబట్టి ఫస్ట్ లేయర్స్ కట్ చేసుకుంటే తర్వాత బాడీ పార్ట్ అంతా కట్ చేసుకోవడం ఈజీ అవుతుంది అని చెప్పేసి ఇక్కడ లేయర్స్ అయితే కట్ చేసుకుంటున్నాను. మీకు ఎంతెంత మెజర్స్ తీసుకున్నాను అన్నది అక్కడ క్లియర్గా చూపించాను కదా. లెంత్ వచ్చేసి 6 తీసుకున్నాను అనమాట. విడ్త్ వచ్చేసి 33 తీసుకున్నాను. అండ్ లాస్ట్ వన్ వచ్చేసి 5.5 తీసుకున్నాను అనమాట. ఎందుకు అంటే నైటీకి మనకు ఆల్రెడీ కింద స్టిచ్ అయ్యి వస్తుంది కదా, అందుకని 5.5 తీసుకున్నాను. మిగతా 2 వచ్చేసి 6 తీసుకున్నాను అనమాట. ఇక్కడ బాడీ పార్ట్ కూడా ఎంతెంత తీసుకున్నాను అనేది ఇక్కడ మీకు క్లియర్గా చూపిస్తున్నాను. ఇన్ కేస్ మీరు స్టిచ్ చేసుకోవాలి అనుకుంటే వీడియోని పాజ్ చేసి మెజర్మెంట్స్ అన్నీ రాసుకున్న తర్వాత స్టిచ్చింగ్ అనేది స్టార్ట్ చేయండి. ఇది వచ్చేసి 3 to 4 years బేబీకి మంచిగా సరిపోతుంది అనమాట. బాటమ్ పార్ట్ లెంత్ వచ్చేసి 13.5 తీసుకున్నాను అనమాట. అండ్ ఇక్కడ సైడ్కి 2 లైన్స్ ఎందుకు వేసాను అంటే కింది సైడ్ క్లాత్ అనేది సరిపోలేదన్నమాట, యాడ్ చేయాల్సి వచ్చింది. అందుకని ఆ 2 లైన్స్ అయితే వేసుకున్నాను అనమాట. ఆ 2 లైన్స్ లోపే స్టిచ్చింగ్ అనేది వస్తుంది అన్నట్టు. అండ్ వీటితో చూస్తున్నారు కదా 12 అయితే తీసుకున్నాను. అండ్ పైన టాప్ పెట్టుకొని ఇక్కడ మీకు చూస్తేనే మీకు క్లియర్గా అర్థమవుతుంది. అట్లా అయితే డ్రా చేసుకున్నాను అనమాట. డ్రా చేసుకొని కింద కొంచెం కర్వ్ అయితే ఇచ్చుకున్నాను. అంతే మనకు రెడీ అయిపోయింది అనమాట. వన్స్ అంతా కటింగ్ అంతా రెడీ అయిపోయిన తర్వాత ఇక్కడ స్టిచ్చింగ్ అనేది స్టార్ట్ చేస్తున్నాను. ఫస్ట్ అయితే మనము షోల్డర్స్ జాయిన్ చేసుకోవాలి. ఇది మనందరికీ తెలిసిందే కదా. నెక్స్ట్ వచ్చేసి నెక్ చుట్టూ ఇంకా ఇట్లా అయితే స్టిచ్ చేసుకుంటున్నాను అనమాట. నేను వచ్చేసి పైపింగ్ చేసుకున్నాను. లేదు అంటే నార్మల్గా బ్యాక్ సైడ్ అంతా ఫోల్డ్ చేసేసి స్టిచ్ కూడా వేసుకోవచ్చు. ఇది అయిపోయిన తర్వాత ఆర్మ్ హోల్ సైడ్ అక్కడ కూడా సేమ్ స్టిచ్ చేసుకున్నాను అనమాట. పైపింగ్ వేయించుకున్నాను. కావాలి అంటే వేరే క్లాత్ యూస్ చేసి కూడా మనం చేసుకోవచ్చు. నేనైతే సేమ్ క్లాత్ యూస్ చేసిన అనమాట. అండ్ ఇంకొక మెయిన్ థింగ్ ఏంటి అంటే పైపింగ్ చేయాలి అనుకుంటే మనకు క్రాస్ పీసే కావాలన్నమాట. స్ట్రైట్ పీస్ తోటి మనం చేయడానికి రాదనమాట. క్రాస్ పీస్ ఎట్లా తీసుకోవాలి అంటే మనం నార్మల్గా ఇట్లా స్ట్రైట్గా కట్ చేసుకోకుండా క్రాస్గా కట్ చేసుకోవాలి. ఫస్ట్ టైం స్టిచ్ చేస్తున్న వాళ్ళకి డౌట్ ఉంటుంది కాబట్టి క్లియర్గా చెప్తున్నాను. ఆల్రెడీ స్టిచ్చింగ్ వచ్చిన వాళ్ళకి ఈజీగా అర్థమైపోతుంది అనమాట. సో వన్స్ టాప్ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇక్కడ నేను ప్లీట్స్ అయితే పెట్టుకుంటున్నాను అనమాట. ప్లీట్స్ పెట్టుకోవడానికి ఒక సైడ్ వచ్చేసి డబుల్ ఫోల్డింగ్ చేసి స్టిచ్ అయితే వేసుకుంటున్నాను. అండ్ ఇంకొక సైడ్ వచ్చేసి ప్లీట్స్ పెట్టేసుకుంటున్నాను అనమాట. ఇంక ఇక్కడ ప్లేట్స్ పెట్టడం అంతా రెడీ అయిపోయింది. నెక్స్ట్ ఇందాక మనం ఇది కట్ చేసి పెట్టుకున్నాం కదా, దీనికైతే ఇప్పుడు మనము అటాచ్ చేయాలన్నమాట. ఫస్టే మనము లైన్స్ అనేటివి వేసి పెట్టుకున్నాం అనుకోండి మనకు ఈజీ అవుతుంది అనమాట. చూస్తున్నారు కదా నేనైతే పైంది 4.5 పెట్టుకున్నాను. అండ్ నెక్స్ట్ అది కొంచెం తక్కువ. అట్లా ఇది పర్టికులర్గా ఇంతే పెట్టుకోవాలి అని లేదు, మన ఇష్టం అనమాట. కొంచెం కిందికి ఇంకా కొంచెం పైకి కూడా పెట్టుకోవచ్చు. నేను పెట్టుకున్న మెజర్మెంట్స్ అయితే మీకు ఇక్కడ చూపిస్తున్నాను. అండ్ ఇంకొక మెయిన్ థింగ్ ఏంటి అంటే మనము ఫ్రంట్ సైడ్ ఎట్లా అయితే మార్కింగ్ చేసుకుంటామో బ్యాక్ సైడ్ కూడా సేమ్ అట్లానే మార్కింగ్ చేసుకోవాలన్నమాట. లేదు అంటే రెండు జాయిన్ చేసేటప్పుడు మనకి ఇబ్బంది అయిపోతుంది. మీకు ఇందాక బాటమ్ కట్ చేసుకునేటప్పుడు 2 లైన్స్ కనిపించాయి చూడండి. ఆ లైన్స్ ఇక్కడ వచ్చింది చూడండి మీరు జాయింట్. సో క్లాత్ సరిపోలేదన్నమాట. నైటీ కదా, డైరెక్ట్గా మనము ఫ్యాబ్రిక్ తీసుకొని కుట్టుకుంటే మాత్రం సరిపోయేది. నైటీ కాబట్టి నేను అడ్జస్ట్ చేసి కుట్టాల్సి వచ్చిందనమాట. జాయింట్ వచ్చేసి అక్కడ పడింది. అయినా కూడా మనకు కనిపించదు అనమాట. ఫ్రిల్స్ కవర్ అయిపోతాయి కాబట్టి మనకు జాయిన్ చేసినా కనిపించదు. చూస్తున్నారు కదా ఫ్రంట్ సైడ్ అయితే కంప్లీట్ అయిపోయింది అనమాట. సేమ్ మెజర్మెంట్స్ తోటి బ్యాక్ సైడ్ కూడా స్టిచ్చింగ్ అయితే చేసేసుకున్నాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి డోరీలు అనమాట. డోరీలు అయితే కంపల్సరీ పిల్లలకి, ఎందుకంటే వాళ్ళ కరెక్ట్ సైజ్ మనం ఫ్రాక్ అనేది స్టిచ్ చేయం కదా, కొంచెం ఎక్కువ స్టిచ్ చేస్తాం కాబట్టి డోరీలు ఉంటే మనము అడ్జస్ట్ చేసుకోవచ్చు అనమాట. డోరీస్ కట్టేసినాం అనుకోండి ఏమంటారు ఫిట్టింగ్ అనేది మంచిగా ఉంటుంది కాబట్టి డోరీస్ అస్సలు మిస్ చేయకండి. ఏ ఫ్రాక్ స్టిచ్ చేసినా కూడా డోరీస్ పెట్టడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు.
ఫైనల్గా అన్నీ అయితే రెడీ చేసి పెట్టేసుకున్నాను. ఇంక ఇప్పుడు జాయిన్ చేసేయడమే. జాయిన్ చేసేస్తే మనకు ఫ్రాక్ అయితే రెడీ అయిపోతుంది అనమాట. చూస్తున్నారు కదా ఎంత బ్యూటిఫుల్గా వచ్చిందో. నాకైతే చాలా చాలా నచ్చిందనమాట. మీకు ఎట్లా అనిపించింది ఏంటి అన్నది కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇంకా ఎలాంటి టైప్ వీడియోస్ కావాలి, ఇంకా ఎలాంటి టైప్ వీడియోస్ నా దగ్గర నుంచి మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నారో కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో దట్ నాకు ఈజీ అవుతుంది. సో ఈరోజు వీడియో అయితే ఇంతే అండి. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నా. ఇన్ కేస్ ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్లనే నాకు బూస్టింగ్ అనేది వస్తుంది. కాబట్టి ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.